ఆదిత్య గారు, ఆదిత్య గారు, అయ్యో ఆదిత్య గారు, ఆదిత్య గారు లేవట్లేదే. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఎవడి నువ్వా? ఎందుకు ఇలా భయపెడుతున్నావు? భుజం మీద చెయ్యేస్తే భయపెట్టడం అని నాకు తెలీదు. అది కాదు, నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటాను. అప్పుడు చిన్న శబ్దం వచ్చినా భయపడతాను. చూడు భూమి, ఇలా ప్రతిదానికి భయపడే వాళ్ళని పిల్లి అని అంటారు. ఆడపిల్లంటే పులిలా ఉండాలి. అంతవరకు ఎందుకు? నీ స్నేహితురాలు జానకిని చూడు ఎలా ఉంటుందో. మన ఇంట్లోకి వచ్చి నాకే ఎదురు సమాధానం చెప్తుంది. అలాంటి మనిషితో స్నేహం చేస్తున్న నువ్వు ఇంకెలా ఉండాలి చెప్పు? నువ్వు చెప్పింది నిజమే, కానీ నాకెందుకో భయంగానే ఉంటుంది. ఇలా ఎప్పుడూ 4 గోడల మధ్యలో ఒంటరిగా ఉంటూ ఏదో ఒక బొమ్మని చూస్తూ ఉంటే అలాగే ఉంటుంది భూమి. అది సరే గాని, ఇంతకీ ఆ బొమ్మలో ఏంటి అంత గొప్పతనం? ఎందుకు అలా చూస్తున్నావు దాన్ని? ఎందుకో తెలీదు, ఈ బొమ్మ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఎప్పుడూ దీన్నే చూస్తూ ఉంటాను. అంత ఇష్టం అంటున్నావెందుకు? అది మామూలుగానే ఉంది కదా. అంతలా ఇష్టం పెంచుకునేంత ఆ బొమ్మలో ఏముంది? అది చెప్పినా నీకు అర్థం కాదు. నీకు నువ్వే అర్థం కావు, అలాంటిది నువ్వు చెప్పిన మాటలు నాకు అర్థం కావా? ఏంటో చెప్పు, అర్థం అవుతుందో లేదో నేను చెప్తాను. దీని సంగతి తర్వాత ఇంతకీ నువ్వెందుకు వచ్చావో చెప్పు. అద్దా, ఏం లేదు భూమి, నేను చదువుకుంటున్నాను. ఈ బొమ్మనేమో హాల్లో షోకేస్లో పెట్టాలి. నువ్వు తీసుకెళ్ళి పెడతావేమో అని నీ దగ్గరికి వచ్చాను. ఇక్కడికి తెచ్చే బదులు నువ్వే తీసుకెళ్ళి పెట్టొచ్చు కదా. అబ్బో, ఈ మధ్య నీకు కూడా తెలివితేటలు వస్తున్నాయి. చెప్పాను కదా భూమి, నేను చదువుకుంటున్నానని. అందుకే నువ్వు పెడతానంటే నీకు ఇస్తాను. పని మనిషి పద్మకి చెప్పొచ్చు కదా. చెప్పచ్చు. పని మనుషులున్నది పనులు చేయడానికే. ఈ బొమ్మ విలువ వాళ్ళకు తెలియదు కదా. అందులోనూ ఈ బొమ్మ మమ్మీకి చాలా ఇష్టం. ఫారెన్ నుంచి తెప్పించింది. అందుకే నేను కూడా ఇంతే జాగ్రత్తగా చూసుకుంటున్నాను. అంతకన్నా జాగ్రత్తగా చూసుకునే వాళ్ళ చేతికే ఇవ్వాలి కదా. అందుకే నీ దగ్గరికి తీసుకొచ్చాను. నీకు ఇబ్బంది అయితే చెప్పు, నేనే కిందకి తీసుకెళ్ళి పెడతాను. మమ్మీ అడిగితే భూమిని అడిగాను, తను చేయనునంది, అందుకే తీసుకొచ్చాను అని చెప్తాను. అలా అంటే పెద్దమ్మ నా గురించి ఏమనుకుంటుంది? ఏమనుకుంటుంది? నిన్ను అందరిలో ఇంట్లో ఇంత అభిమానంగా చూస్తూ ఉంటే నువ్వు ఇంత చిన్న పని కూడా చెయ్యవా అని అనుకుంటుంది. సర్లే, నువ్వు నీ బొమ్మను చూసుకో, ఈ బొమ్మ నేను పెట్టేస్తాను. వద్దు, నేను తీసుకెళ్ళి పెడతానులే. పర్లేదు భూమి, నీకు ఇబ్బంది లేకపోతేనే. ఇందులో ఇబ్బంది ఏమంటుంది? ఇటివ్వు. నాకు తెలుసు భూమి, ఎలా చెప్తే నువ్వు వింటావో. వెళ్ళు, నీకే అర్థమవుతుంది. ఆదిత్య గారు, ఆదిత్య గారు లేవండి. ఆదిత్య గారు, ఆదిత్య గారు, ఆదిత్య గారు. ఏం జరిగిందమ్మా? డాక్టర్, ఆయన పక్క నుంచి వస్తున్నారు. కళ్ళు తిరిగినట్టున్నాయి. నేను వెళ్ళి చూసేసరికి ఆయన స్పృహ లేకుండా పడున్నారు. ఇది
చూస్తుంటే హార్ట్ స్ట్రోక్ లా ఉంది. ఇమ్మీడియట్ గా ఐసీయూకు షిఫ్ట్ చేయండి. వాళ్ళు ఎవరైనా ఉంటే కబురు పెట్టండి. వెంటనే కన్సల్ట్ ఫామ్ మీద సైన్ చేయాలి. ఇలాంటి కేసులు చాలా కాంప్లికేటెడ్ గా ఉంటాయి. సైన్ తీసుకోకుండా ట్రీట్మెంట్ చేస్తే తర్వాత లేనిపోని కేసులు మా మీదకి వస్తాయి. ఎవరో ఒకరు సైన్ చేయాలి కదా. సైన్ నేను చేస్తాను. మీరా? ఆయనకేమవుతారు? మన అనుకుంటే ఎవరైనా మన వాళ్ళే అవుతారు. ఆయన నాకు స్నేహితుడు. నా స్నేహితుడికి కష్టం వచ్చినప్పుడు నేనున్నానని నేను నిలబడతాను. ఆ కన్సర్న్ ఫామ్ మీద నేను సంతకం పెడతాను. మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. ముందు మీరు వెళ్ళి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. సిస్టర్, ఆవిడని తీసుకెళ్లి సైన్ చేయించుకోండి. అలాగే డాక్టర్. డాక్టర్, ఇప్పుడు ఎలా ఉంది ఆయనకి? నేను ఊహించింది నిజమేనమ్మా. ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. బాగా స్ట్రెస్ ఫీల్ అయినట్టున్నారు. బీపీ లెవెల్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడైతే ట్రీట్మెంట్ చేశాం. భయపడాల్సిన అవసరం లేదు. అవుట్ ఆఫ్ డేంజర్. సమయానికి తీసుకొచ్చారు కాబట్టి ప్రమాదం తప్పింది. నేను వెళ్ళి చూడొచ్చా? కాసేపట్లో స్పృహ వస్తుంది. మీరు వెళ్ళి చూడొచ్చు. అలాగే డాక్టర్. అమ్మా భూమి, అయ్యో 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 భూమి, అయ్యో భూమి, ఎందుకు ఇలా చేసావు? నేనైతే నీ మీద ఎంతో నమ్మకంతో ఇచ్చాను. అమ్మకెంతో ఇష్టమైన బొమ్మ కదా. నువ్వు ఇలా పగలగొడతావని తెలిస్తే నేనే పెట్టుకునేదాన్ని కదా. ఏం జరిగింది? ఏముంది మమ్మీ, నేను రూమ్లో చదువుకుంటున్నాను. ఈ బొమ్మని నిన్న నేను నా రూమ్కి తీసుకెళ్లాను. అక్కడుండే పొరపాటున పడిపోతుందేమో అని షోకేస్లో పెట్టమని భూమికి ఇచ్చాను. ఇదిగో ఇలా పగలగొట్టేసింది. అయినా దానికి ఎందుకు ఇచ్చావు నువ్వు? తను ప్రతి చిన్న విషయానికి భయపడుతుందని తెలుసు కదా. అలాంటివన్నీ తనకెందుకు చెప్తారు మరి? ఏంటి బావా, అందరూ నన్నే అంటున్నారు. నేను చదువుకుంటున్నాను, నువ్వు తీసుకెళ్తావా అని అడిగి తను ఒప్పుకున్నాకే ఇచ్చాను. కానీ నేనేదో కావాలని చేసినట్టు మాట్లాడతారేంటి? మరి మామూలుగా వస్తున్న భూమి ఎందుకు భయపడుతుంది? ఎవరైనా ఏమన్నా అన్నారా? ఇందాకేదో అరుపు వినిపించింది. ఏమైంది? తను వస్తుంది. నేను అప్పుడే ఇటుగా వస్తున్నాను. అక్కడ గాజు ముక్కలు కనిపిస్తే అమ్మ భూమి జాగ్రత్త అని అరిచాను. తనకి గాయం కాకూడదనుకున్నానే కానీ ఇలా బొమ్మను కింద పడేస్తుందని నాకేం తెలుసు. ఈ బొమ్మ మమ్మీకి చాలా ఇష్టమైంది. దాన్ని ఎవరు ముట్టుకున్నా కూడా ఒప్పుకునేది కాదు. అలాంటి బొమ్మని ఈరోజు భూమి సర్వనాశనం చేసేసింది. అనవసరంగా నేను భూమికి ఇచ్చి తప్పు చేశాను. మమ్మీ, ఐమ్ సారీ. ఎందుకు ఏడుస్తున్నావు? ఏడు పాపం.
ఏంటి రుద్ర ఇది? తన ముందు గట్టిగా అరిస్తే తను భయపడుతుందని తెలుసు కదా, ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఏంటమ్మా ఇది? భయానికి కూడా సమయం సందర్భం ఉండదా? ఏడవడానికి కూడా కారణం అంటూ ఉండదా? ఎప్పుడు ఇలాగే ఉంటుందా? తన గురించి ఏం మాట్లాడినా ఎందుకు మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు అని మీరు నన్ను ఆపుతున్నారు గాని తనను చూడండి ఎలా తయారవుతోందో. అది కాదత్తయ్య, మనకి తన సంగతి చిన్నప్పటి నుంచి తెలిసిందే కదా. అవునత్త, తన ముందెవరైనా గట్టిగా మాట్లాడితేనే తను తట్టుకోలేదు. అలాంటిది తన చేతిలో నుంచి ఒక బొమ్మ చేజారిపోతే తను మరింత భయపడుతుంది కదా. మేము సిటీలో ఉన్నప్పుడు భూమి ఎదురుపడితే నా మీద ఏం పోస్తుందో నేనే భయపడేవాణ్ణి. అంత భయస్తురాలు. భయస్తురాలు అనే ప్రతి విషయానికి తన అలా వెనకేసుకొస్తే ఎలా? తన గురించి రుద్రాని ఎన్నో గొప్ప గొప్ప కలలు కంటుంది. తనకి ఏవో బాధ్యతలు అప్పగించాలని ఎన్నో అనుకుంటుంది. తను ఇలా ఉంటే అది ఎలా జరుగుతుంది? అదెందుకు ఎవరూ ఆలోచించటం లేదు? ఎంతసేపు మేమేదో తనని అంటున్నామని అందరూ అంటున్నారే కానీ తనేం చేస్తుందో ఎవరి కంటికి కనిపించడం లేదా? సరే, జరిగిందేదో జరిగింది, ఇది ఇక్కడితో వదిలేయండి. దీన్నింకా సాగదీకండి. ఇదే ఇదే వద్దు అంటున్నాను. ప్రతి విషయంలోనూ తన గురించి మీరందరూ ఇలా మాట్లాడటమే నాకు నచ్చడం లేదు. అయినా ఒక చిన్న బొమ్మని కూడా చేజార్చుకోకుండా కాపాడుకోలేకపోతే ఎలాగమ్మా? ప్రతిదాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి కదా. ప్రతి క్షణం మన నీడలా తన వెంటే ఉన్నావు. మరి ఈ ఇంట్లోనే ఉంటుంది, చుట్టూ అందరూ ఉన్నావు. ఇలాంటి దగ్గర కూడా ధైర్యం లేకపోతే ఎలా? నన్ను క్షమించండి పెద్దమ్మ, నా వల్ల తప్పు జరిగింది. నేనే ఇదంతా చేశాను. పొరపాటున నా వల్లే అయ్యింది. భూమి, నువ్వు అనవసరంగా ఏడవకు. నీ గురించే కదా మాట్లాడుతున్నాం. చూసావా, ఇక్కడేదో మనం అందరం తనని కావాలని అన్నట్టు ఎలా మాట్లాడుతుందో. జరిగిన దాని గురించి ఆలోచించి ఏం ప్రయోజనం లేదు. అయినా సరే, ఏ వ్యక్తి అయినా పని చేసేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించుకోవాలి. తొందరపడి చేస్తే ఇదిగో పరిస్థితులు ఇలాగే ఉంటాయి. అత్తయ్య అన్న దాని గురించి నువ్వు బాధపడకు. అత్తయ్య ఏమన్నా కూడా భూమిలో మార్పు రావడానికే అంటుంది. అది మనం అర్థం చేసుకోవాలి. భూమి అంటే భయస్తురాలు. తన ముందు ఎవరైనా గట్టిగా అరిస్తే అది పడేస్తుంది, విరగొడుతుంది. అది కరెక్టే. కానీ ఇక్కడ గాజు పెంకులు ఎందుకు పడ్డాయి? ఇదంతా అనుకోకుండా జరుగుతుందా లేక? అబ్బో, నేను ఎక్కువ ఆలోచించానంటే అసలు ఇదంతా ఎందుకు జరిగిందని మళ్ళీ భూమిని అంటారు. దాని చేతిలో ఏదో ఒక వస్తువు నా మీదకు విసిరేస్తుంది. అమ్మో, ఎందుకు వచ్చింది వాళ్ళు? ఆదిత్య గారు లేచారా? మీరెప్పుడు లేస్తారో మీకే జ్యూస్ ఇద్దామని చూస్తున్నాను. ఇదిగోండి, మీరు జ్యూస్ తాగండి. అసలు నేను ఎక్కడున్నాను? ఇక్కడికి ఎలా వచ్చాను? నేను వెళ్ళాలి. ఆగండి, మీకు ఆరోగ్యం అస్సలే బాగోలేదు. ఇప్పుడు మీరు అనవసరంగా కోపాన్ని పెంచుకోకండి. దయచేసి ప్రశాంతంగా ఉండండి. నా జీవితంలో నేను ప్రశాంతంగా ఉండేది ఎప్పుడో తెలుసా? నా కూతురు నా దగ్గరకు వచ్చినప్పుడు, తను నా కళ్ళ ముందున్నప్పుడు. అప్పుడే నా ప్రశాంతత. అందరూ బాగానే ఉన్నారు,
నేను ఒక్కడనే బాధలో ఉన్నాను. నా కూతురు నాకు కనపడకుండా నేను కన్నీళ్లతో తన గురించి ఎదురు చూస్తున్నాను. కన్న తండ్రిని ఉన్నానని తెలియక పాప అక్కడ అమాయకంగా తను పెరుగుతుంది. ఇంకా నేను ఆనందంగా ఎలా ఉండగలను? ప్లీజ్ నేను చెప్పేది అర్థం చేసుకోండి. అవును, మొన్న నన్ను నా కూతుర్ని కలుపుతానని చెప్పావు కదా. నువ్వు అలా కలిపాక నేను ఈ మాట వింటాను, నీతో మాట్లాడతాను, నేను వెళ్తాను. అయ్యో ఆదిత్య గారు ఆగండి. సార్ ఆవేశపడకండి. మీకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. సమయానికి ఆ అమ్మాయి వచ్చి మీ ప్రాణాలు కాపాడింది. తను టైంకి తీసుకొచ్చింది కాబట్టి మీకేం కాలేదు. ఆ అమ్మాయి రాకపోయింటే ఈ పాటికి ఎంతో పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. ఈ అమ్మాయికి మీరు తన మనిషి అని, తన ఫ్రెండ్ అని సంతకం పెట్టింది. నేను అపార్థం చేసుకున్నానమ్మా. లేదండి, తండ్రి స్థానంలో ఉన్న వాళ్ళు ఎవరైనా అలాగే చేస్తారు. మా నాన్నంటే నాకెంతో ఇష్టం. నేనంటే ఆయనకి ఎంతో మమకారం. నా గురించి ఎవరైనా కోపంగా మాట్లాడినా కూడా మా నాన్న తట్టుకోలేరు. అది నా మీదున్న ప్రేమ. ఏ తండ్రైనా తన పిల్లల్ని ఇలాగే ప్రేమిస్తారు. అది నాకు మా నాన్నని చూస్తే అర్థమవుతుంది. అలాంటిది మీ కూతుర్ని మీరు తను పుట్టిన దగ్గర నుంచి చూడలేదు అని తెలిసినప్పుడు నాకు ఎంతో బాధ అనిపించింది. తండ్రి నుంచి బిడ్డని ఎందుకు దూరం చేశారు అని వాళ్ళని అడుగుదామని నేను అనుకున్నాను. కానీ నాకు ఏదో అవుతుందన్న భయంతో మా నాన్న నా నోరు మూయించారు. అడగకుండా తన మీద ఒట్టు వేయించుకున్నారు. నా బాధను అర్థం చేసుకున్న దీక్షితులు గారు కూడా నువ్వు బాధపడకూడదని అడగొద్దనుకున్నారు. అదేనమ్మా తండ్రికి కూతురు మీద ఉండే మమకారం. నాకు అర్థమైందండి. మీకు నేను మాటిస్తున్నాను, ఖచ్చితంగా మీ తండ్రి కూతుళ్ళని నేను కలుపుతాను. అది నువ్వు అనుకుంటున్నంత తేలిక కాదమ్మా. ఆ ఇంట్లో వాళ్ళందరికీ దేవుళ్ళు కావచ్చు, కానీ నా విషయంలో మాత్రం వాళ్ళు కనీసం మనుషుల్లా కూడా ఆలోచించట్లేదు. నా బాధను అర్థం చేసుకోవట్లేదు. భూమి నుంచి విత్తనాన్ని ఎవ్వరూ విడదీయలేరండి. అది భూమిలో ఉంటేనే అందరికీ నీడనిచ్చే చెట్టు అవుతుంది, ఫలాన్ని పంచుతుంది. అలాగే తండ్రి కూతుల బంధాన్ని కూడా ఎవ్వరూ విడదీయలేరు. కానీ ముందు భూమికి మీ గురించి తెలియాలి. అసలు తనక్కడ ఎందుకలా ఉందో తను తెలుసుకోవాలి. అంతేకాని మీరు కోపంగా ఇంటికి వెళ్ళి భూమిని తీసుకొచ్చేస్తాను అంటే తనెలా అర్థం చేసుకుంటుంది? మిమ్మల్ని తండ్రి అని ఎలా ఆప్యాయంగా పలకరిస్తుంది? అసలే గందరగోళంలో ఉన్న అమ్మాయికి ఈ గొడవలన్నీ తెలిసాక మానసికంగా ఎంతో కృంగిపోతుంది. అందుకే తనకన్ని విషయాలు తెలిసాక మీ దగ్గరికి వచ్చిందంటే అప్పుడు మీ మధ్య మమకారం ఎంత గొప్పగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. నువ్వు చెప్పిందంతా నిజమేనమ్మా, కానీ అలా జరగాలి అంటే అసలు నా గురించి తనకి తెలియాలి కదా. నేను ఒకడున్నాను నా కూతురికి ఎవరైనా చెప్పాలి కదా. నువ్వు కూడా చెప్పలేను అంటున్నావు. మరి నేను కూడా చెప్పకపోతే ఈ రహస్యం రహస్యంగానే ఉండిపోతుంది కదా. తల్లి లేని తనకి తండ్రి కూడా లేడనే అనుకుంటుంది. లేదండి, తనకి ఏం చేస్తే తెలుస్తుందో అదే పనిచేస్తాను. నన్ను ఇంట్లో అడుగు పెట్టకూడదని ఆ రుద్రాణి గారు ఆజ్ఞ పెట్టారు. కానీ నేను మాత్రం భూమిని కలుస్తాను. అనుక్షణం తనని కంటికి రెప్పలా కాపాడుకుంటాను. జరిగిన విషయాలన్నీ తెలుసుకుని మీ గురించి కూడా భూమికి తెలిసేలా చేసి ఆ తర్వాత మీకు దగ్గర చేస్తాను. మీ తండ్రి కూతుళ్ళని కలపటానికి నేను ప్రయత్నిస్తాను. నా మాట నమ్మండి. ముందు మీరు చూస్తాగండి. ఆదిత్య గారు, మీరు కొద్ది రోజుల పాటు ఇంట్లోనే రెస్ట్ తీసుకోండి. అంతా సర్దుకుంటుంది. మెడిసిన్స్ రాసిస్తాను, క్రమం తప్పకుండా వాడండి. మీరు కావాలంటే ఇప్పుడే వెళ్ళిపోవచ్చు. అలాగే డాక్టర్, నేను నా ఇంట్లో ఉంటేనే ప్రశాంతంగా ఉంటాను. ఓకే, నేను డిశ్చార్జ్ షీట్ రెడీ చేయిస్తాను. నువ్వు వెళ్ళమ్మా, నేను ఇంటికి వెళ్తాను. ఆహా, మిమ్మల్ని ఒక్కరిని పంపిస్తానా ఏంటి? మిమ్మల్ని మీ ఇంట్లో దిగబట్టి నేను వెళ్తాను. ఒక్క నిమిషం అమ్మా.
డ్రైవర్ వస్తాడు, కలిసి వెళ్దాం. ఆ లోపు ఈ జ్యూస్ తాగండి. కూర్చోండి. జాగ్రత్త. అయ్యో అలా వదిలేసారండి. నిజంగా నా కూతురు వస్తుందా రాదా అన్న భయంతోనే ఇన్నాళ్ళు బతుకుతున్నాను. మీ కూతురంటే మీకు ఇంత ఇష్టం ఉంది, అమ్మంటే అంత ప్రేముంది. మరి అంత గొప్పగా చూసుకునే మీ మధ్య దూరం ఎలా ఏర్పడింది? అసలు అమ్మ చనిపోతే మీ కూతుర్ని మీరు చూడకుండా వాళ్ళెందుకు దూరం చేశారు? దానికి కారణం ఏంటి? అధికారం మీద ఆశ మనిషిని ఎంతటి పతనానికైనా దిగజారుస్తుందమ్మా.